కాల్ కిలో పైన ఆయన తిరుపతి కదా అలా అక్కడ చేసుకుంటా ఉన్నారు. కానీ అలలకి ఇప్పుడు ఆ పక్కనే అది దర్గా మెట్ అనమాట అది. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనే మధురా స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీ అందరికి స్వాగతం అండి. గుర్రపు గిట్ట ఆకులని అక్కడైతే గ్యాప్ అయితే తీసుకొని ఆ హోల్ లాగా రెడీ చేసుకొని రౌండ్ గా తీసుకొని అక్కడైతే గేలం అయితే వేస్తాడు. ఈ చెరువు కాడికైతే మేమే కాదు చాలా మంది అయితే వచ్చి మామూలుగా నార్మల్ గా టైం పాస్ కి అలా ఆడే వాళ్ళు ఉన్నారు, మామూలుగా షికారు చేసే వాళ్ళు అయితే ఉన్నారు అనమాట. మాకు ఇక్కడ బాగా ఇబ్బంది అయింది, డిస్టర్బ్ అయింది. మేము ఏందనంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ గుర్రపు గిట్ట ఆకులు చూడండి ఎలా ఊగిపోతున్నాయో, సముద్రంలో వచ్చినట్టుగా అలలో అలాగైతే ఈ గుర్రపు గిట్ల ఆకులు అయితే ఊగుతున్నాయి. ఇదిగోండి పక్కనే మీరు చూసినట్లయితే అది దర్గా మెట్ అనమాట. ఈ చెరువు ఎక్కడ లేదంటే ఈ అడ్రస్ ఏడుందనంటే నెల్లూరు దర్గా మెట్ట, నెల్లూరు చెరువు అనమాట. మనం మామూలుగా ఈ చెరువులో చేపలు గేలం వేసి పట్టుకోవచ్చు, కానీ ఎక్కువ మంది కనిపించిన ఇబ్బంది. అలాగే వలలేసినా కూడా అయితే ఒప్పుకోరు ఎవరన్నా చూసినా కూడా. కానీ మమ్మల్ని అయితే ఎవరైతే ఏమనలేదండి, మేము వచ్చాము మామూలుగా అందరిలాగే వచ్చాము, మామూలుగా గేలాలు వేసుకొని మామూలుగా అయితే ఈ వేటను అయితే కొనసాగించాం అనమాట. చాలా వరకు అయితే ఇలాంటి షికారు చేసేవాళ్ళు, ఇలాంటి వేట చేసేవాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు. కానీ చాలా మంది ఇలాగా కొన్ని శతాబ్దాల కిందట వాళ్ళ యొక్క ఆకలిని అయితే తీర్చుకునే వాళ్ళు అనమాట. ఇలాంటి వేటలు చేసుకొని అప్పట్లో ఎక్కువగా ఇలాంటి జరిగాయి. కానీ అప్పటి నుంచి ఈ రోజుకి కూడా అయితే వస్తూనే ఉంది ఇలాంటి పరిస్థితి అయితే. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏందనంటే అప్పుడు దానికోసం పోరాడే వాళ్ళు, ఆకలి తీర్చుకునే దానికోసం. కానీ ఇప్పుడు ఏమైందనంటే మామూలుగా ఇలాగా సరదా కోసం వచ్చేవాళ్ళు, మామూలుగా దీని పని మీదే వచ్చేవాళ్ళు, ఈ ఆట మీద ఆడుకొని పట్టుకొని చేపలు తినేవాళ్ళు అనమాట. ఇప్పటికి కొంతమంది ఉన్నారు అలాగా. ఓకే మామ, మనమైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనోడు ఏం చేస్తాడంటే ఆ గేలానికి పిండి కుట్టి అయితే కొడతా ఉన్నాడు, దానికి బాగా గట్టిగా అతికిస్తున్నాడు అన్న. ఇప్పుడు గేలానికి పిండి కుట్టి పెట్టాడు కదా, అలాగా ఈ టంగుస్ కి 3 గేలాలు అయితే కట్టున్నాడు. ఆ 3 గేలాలకు అయితే సేమ్ అలానే చేసి పెట్టాలి. ఇదిగోండి చూడండి ఎలా చేసి పెట్టేసినాడో. 3 గేలాలు ఉన్నాయి కదా, లాస్ట్ లో అయితే వచ్చేసి అది తగరం అనమాట. లాస్ట్ లో ఉండేది చూసుకోండి, చేతులు వేసుకొని చూపిస్తున్నాను ఎంత నీట్ గా, ఎంత చక్కగా అయితే పిండి కుట్టి అయితే 3 గేలకి అయితే కుట్టేశాడు కదా. ఇంకా ఇట్లా ఇంకా నెలలో వేసాడు. ఈ రోజు పెద్ద తలనొప్పి. మా అదృష్టం ఏందనంటే ఈ రోజు నేను రాకిలతో పాటు వచ్చాను అనమాట. కాకపోతే ఏమైందంటే గాలి అస్సలు ఆగలేదు. మేము ఉదయాన్ని వచ్చాము, ఉదయాన్ని నుంచి ఇదిగోండి ఇలానే ఉంది గాలి. అట్టా ఆకులు మళ్ళీ దగ్గరికి అయిపోవడం, మళ్ళీ ఆకులను తీసుకోవడం, మళ్ళీ దగ్గరికి అయిపోవడం, మళ్ళీ ఆకులను తీసుకోవడం, ఇదే సరిపోయింది సాయంత్రం దాకా. నాకు కూడా విసుగు చేసింది ఇంకా లాస్ట్ కి. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి గాలి తగ్గద్దు అన్నారు, కానీ మధ్యాహ్నం నుంచి కూడా గాలి తగ్గలే, అలానే ఉంది. అయినా కూడా మన వాళ్ళు ఏం చేశారంటే తగ్గలేదు. అయినా కూడా మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. మధ్యాహ్నం నుంచి ఉదయాన్ని నుంచి మధ్యాహ్నం భోజనం కూడా లేకుండా సాయంత్రం దాకైతే ఉన్నారు. కానీ చేపలు అయితే ఇలా ఉండేసరికి చేపలు కూడా దీని కిందకైతే రాలా. వీళ్ళందరూ అన్నారు చేపలు లాగాలంటే ఇదిగోండి ఈ గాలి ఆగాలి, గాలి తగ్గితేనే చేపలు అయితే లాగడం స్టార్ట్ అయితే చేస్తాయి. నేనేందో వీళ్ళతో వచ్చి ఒక వీడియో తీసుకుందాం అని వచ్చాను. కాకపోతే ఈ గాలి వల్ల వీళ్ళైతే చేపల్ని లాగడం చాలా ఇబ్బంది అయితే అయింది వీళ్ళకి. మధ్యాహ్నం నుంచి అయినా వెళ్ళిపోదాం అని చేసాము, కానీ గాలి దక్కద్దన్న ఒక చిన్న నమ్మకంతో ఉండిపోయాము. మధ్యాహ్నం నుంచి మాకైతే ఒక జర్రిపోతు అయితే కనిపించింది. ఆ జర్రిపోతు ఎట్లా ఉందో చూడండి మీరే. అది కడుపు నిండా ఏదో మింగేసింది. మింగేసినందువల్ల అది స్పీడ్ గా పోలేదని అనుకున్నా నేను. కానీ దగ్గర పోయేసరికి అసలు అది కెమెరా కూడా దొరకకుండా అంత స్పీడ్ అయితే వెళ్ళిపోయింది. జర్రిపోతు ఏడు ఉందనంటే జర్రిపోతుకు సంబంధించి నాగుపాము కూడా ఇక్కడే ఉంటది, కానీ జాగ్రత్తగా ఉండాలి. జోన్ ఎంత స్పీడ్ వెళ్ళిపోయిందో. ఏదైనా పాము ఏదైనా కడుపు నిండా మింగేసిందంటే చాలా లేట్ గా వెళ్ళద్ది, అలా చాలా స్పీడ్ వెళ్ళిపోయింది. ఎలాగలాగా ఓపిగ్గా ఓర్పుగా సహనంగా ఉండి మా ఫ్రెండ్ అయితే ఒక చేపనైతే లాగాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలోకి లాగిన ఫస్ట్ చేప, మొదటి చేప అది ఆ వ్యక్తి ఎత్తినమాట సాధించే చేప. వెయిట్ అయితే 1/4 కిలో పైనే ఉంటది. ఇదిగోండి ఈ చేప అనమాట మనోడు లాగింది. ఇంటికి ఎలా వెళ్ళాలా అనుకుంటా ఉన్నాడు. సో ఆ టైంలో అయితే డబ్బా గర్రం తిరిగింది. ఇతనేసేది తాడుకేలం అనమాట. ఈ ప్లేస్ కి రెగ్యులర్ గా రాకపోయినా 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వచ్చేదంటూ ఉంటే అది వీళ్ళే ఈ రోజు చేపను లాగలేదు. ఈ రోజు ఉదయాన్ని సాయంత్రం ఒక చేప కూడా లాగలేదు. కానీ ఈ ప్లేస్ లో ఇదిగో ఆయన రోజుకి ఒక 5-6 కేజీలు కొడతారు ఇదే ప్లేస్ లో. అలాంటిది ఈ రోజు వీళ్ళ లాగలేదు, కొత్తగా వచ్చిన పర్సన్ అయితే లాగాడు అనమాట. ఇన్ని రోజుల్లో ఈ రోజు ఈ ఒక్క రోజు వీళ్ళకి ఒక్క చేప కూడా లాగలేదు అని వీళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. చాలా విచిత్రం అనిపించింది వీళ్ళకి. ఈ రోజు మాతో కూడా అన్నారు గాలి ఎలా దోలుతుందంటే చూడండి ఫ్యాన్ ఎంత స్పీడ్ గా తిరుగుతుందో. ఇతను కూడా ఇక్కడ ఈ ప్లేస్ లోనే రోజుకి 2-3
కేజీలు కొట్టే ఈ పర్సన్ కూడా ఈ రోజు గాలి వల్ల అయితే విసుగొచ్చేసిందంట ఇతనికి కూడా. కానీ ఇలాంటి వేటలు చేయాలంటే చాలా ఓపిక, సహనం, ఓర్పు ఇవి కావాలి. ఇలాంటి వేటలు ఎట్ట చేయాలంటే సింహం జింగిపిల్ల కోసం ఎలా ఎదురు చూస్తుంటుందో టైం కోసం అలా ఎదురు చూస్తుండాలి. ఇదిగోండి ఎగ్జాంపుల్ ఆయనే. కానీ ఈరోజు నీ మీద ఉంది శిఖర్, అదృష్టం నీ మీద ఉంది. చాలా వరకు నాకు తెలిసి ఇలాంటి షికార్లు, ఇలాంటి వేటలో చేసే వాళ్ళందరికీ డేంజర్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే మనం ఎక్కువసేపు ఒక చోటే ఉంటాము. ఇలాంటి చుట్టూ కరగళ్ళు, చెట్లు పుట్లు ఉంటాయి కదా, ఆ ప్లేసుల్లో ఏమవుతుందంటే మనం ఒక్క చోటే ఉంటాం, ఎక్కువసేపు ఉంటాం. అప్పుడు ఏమవుద్దంటే ఆ ప్లేస్లోకి వచ్చే ప్రతి జంతువు, ప్రతి చిన్న జంతువు కానీ పెద్ద జంతువు కానీ మనకైతే కనిపిస్తూ ఉంటుంది. పాములు కావచ్చు, తేళ్లు కావచ్చు, జెర్లు కావచ్చు, ఇలాంటి చూడండి కింద ఎలా ఉందో చూసారా, మొత్తం ఇదంతా ఎండిపోయిన ఆకే. ఈ ఎండిపోయిన ఆకు కింద ఏమేమున్నాయో మనకు తెలియదు. అయినా కూడా మనం అయితే ఆ ఆకు మీద కూర్చొని అయితే మనం అయితే ఇలాంటి వేటలు అయితే చేస్తా ఉన్నాం. సో నాకు ఇన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది అదనమాట. అది చాలా డేంజర్ కొంచెం అనిపించింది నాకు. నేను వీడియో తీసే ఆ పెట్టె పేరు ఏంటంటే బుడంకోడ అనమాట. చాలా చిన్నగా ఉంటది. చూస్తున్నారు కదా, ఇది రవ్వలడ్డు కాదు, ఇది ఒక చేప మేత. ఇది ఇంటికాడ తయారు చేసుకొని అయితే వచ్చారు. అదిగో చేపలు లాగే వ్యక్తి చూసారా, ఇదనమాట. చేపలు లాగలేదంటే లాగవు, లాగితే లాగతాయి. ఆ రోజు వాతావరణం బట్టి ఉంటది అనమాట పరిస్థితి. చెట్టు కింద నిద్రపోతుండే కదా ఇతనే అనమాట ఆ పర్సన్. ఇతను బాగా గట్టిగా ట్రై చేశాడు, బాగా నీట్ గా చేసుకొని ట్రై చేశాడు, కానీ కుదరలేదు. ఆ గాలి వల్ల చూడండి, ఆ తునుకు వల్ల అయితే కుదరలేక చెట్టు కింద పోయి కొమ్మకు మునుకునేసాడు, మొత్తం ఆపేసాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలు ఎంత అయిపోతా ఉంది. ఇంకా ఎన్నెన్న వీడియోస్, ఇంకా డిఫరెంట్ అయిన వీడియోస్ మీరు చూడాలనుకున్నారా? అలా అయితే ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి ఈ ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో. బాయ్.